కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెల్లోడి గడ్డ పైన తెలుగోడికి అరుదైన గౌరవం దక్కబోతుంది. మెగాస్టార్ చిరంజీవిగా తెలుగు ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానం దక్కించుకున్న చిరంజీవి గారికి యూకే పార్లమెంటు నుంచి ఒక అరుదైన గౌరవం లభిస్తుంది. దీనికి సంబంధించి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయన అందుకోబోతున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ నెల 19వ తేదీన యూకేలో జరిగేటువంటి ఈవెంట్లో ఈ అవార్డును ప్రజెంటేషన్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఎక్కువ గౌరవంగా అనిపిస్తూ ఉంటుంది. పద్మవిభూషణ్ ఇట్లాంటివి ఎన్ని పెట్టినా కానీ. సో చిరంజీవి గారికి ఇప్పుడు యూకేలో ఒక అరుదైనటువంటి పురస్కారం వచ్చింది. బహుశా తెలుగు వాళ్ళకి అటువంటి ఘనత ఇంతవరకు ఎవరికి దక్కలేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి అసలు అవార్డు ఏంటి, దాని విశేషాలు ఏంటి? ఫస్ట్ తెలుగు మ్యాన్ టు అచీవ్ దట్ అవార్డ్, ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సరే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ దానికి చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా సంస్థలు ఇచ్చినాయి. చాలా రకాల సాంస్కృతిక సంస్థలు, ఇటు ప్రభుత్వ సంస్థలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ మధ్య అక్కినేని నేషనల్ అవార్డు అనేటువంటిది కూడాను, ఇవన్నీ కూడాను ఒక స్థాయికి చేరిన తర్వాత వాటంతటా వాటిగా వచ్చేటువంటి గౌరవాలు. ఈ గౌరవాల పరంపర అనేటువంటిది ఏ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు చేస్తుంది ఇక్కడ నవేంద్ర మిశ్రా అనేటువంటి ఒక భారతీయ మూలాలు కలిగినటువంటి బ్రిటిష్ పొలిటీషియన్. ఆయన మరి కొంతమంది పార్లమెంటేరియన్స్ కలిసి ఈయనకి చేస్తున్నటువంటి ఒక సంస్కృతి అనేటువంటి ఒక సాంస్కృతిక సంస్థ ద్వారా చేస్తున్నటువంటి ఒక గొప్ప సన్మానం, గొప్ప లైఫ్ అచీవ్మెంట్. అది ఫస్ట్ టైం ఒక తెలుగుడికి రావటం నిజంగా మనందరం కూడా గర్వించాల్సినటువంటి. ఓకే. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఇక్కడ మన లోక్సభ లాగా, లోక్సభలో దిగువ సభ లాగా, మన రాజ్యసభ లాగా దిగువ సభ అంటారు, దిగువ సభ అంటారు. అక్కడ దిగువ సభ, హౌస్ ఆఫ్ కామన్స్ లో దిగువ సభ. ఆ సభలో దాంట్లో ఈ పురస్కార ప్రదానం అనేటువంటిది జరుగుతుంటుంది. అది చాలా మందికి గతంలో కూడా దీంట్లో పాటు భారత్ ఇదనేటువంటిది కూడా భారత్ గౌరవ అవార్డు అనేది కూడా ఉంటుంది. ఈ భారత్ గౌరవ అవార్డు, ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బోత్ ఆర్ వన్ ఆర్ ద సేమ్ అనమాట. అవి కూడా దొరుకుతుంది. వాటికి కూడా చాలామంది భారతీయులు, ఇక్కడ ఉండి భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తమ యొక్క ప్రభావాన్ని చూపించినటువంటి కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులకు ఇస్తుంటారు. లైక్ మన్మోహన్ సింగ్ గారు, మన దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి కూడా ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిసిపియెంట్స్. అంటే తెలుగు వాళ్ళలో రాజకీయాల్లో చూసినా, సినిమా రంగంలో చూసినా, సాంస్కృతిక సేవా రంగాల్లో చూసినా మొదటి వ్యక్తి చిరంజీవి గారు ఈ అవార్డు రిసీవ్ చేసుకోవటం, ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం అనేది ఒక అరుదైన గౌరవంగా, తెలుగు వాడికి దక్కినటువంటి గొప్ప గౌరవంగా చెప్పుకోవచ్చు. అంటే బ్రిటన్ అనగానే మనకి తెల్లవాడు, అణచివేత ఇవన్నీ గుర్తొస్తాయి. అక్కడ ఒక తెలుగు వారికి గౌరవం అనేది అదే నిజంగా అదొక అరుదైన రికార్డుగానే చూడాలి. అణచివేసినటువంటి జాతి, అనగబడినటువంటి జాతి, అణచివేసినటువంటి జాతి దగ్గర నుంచి ఒక గౌరవం, ఆ గడ్డ పైన సన్మానం పొందడం ఒక అరుదైనటువంటి ఒక రేర్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారికి అయిపోయినాయా దేశంలో వచ్చే అవార్డులు అన్ని? విదేశీ పురస్కారాలు వెళ్ళిపోతున్నారు, విదేశీ పురస్కారాలకు వెళ్తున్నారు. అంటే ఆయనకి 1987లోనే ఆస్కార్ ఆహ్వానం అందిందండి. ఆస్కార్ కార్యక్రమానికి అటెండ్ కావాలని చెప్పేసినప్పుడు ఆస్కార్ 1987లోనే వచ్చింది. ఆ తర్వాత కూడా ఎన్నెన్నో అవార్డ్స్, కెరీర్ ఏ విధంగా స్పాన్ అవుతూ పెరుగుతూ వచ్చిందో, ఒక కొత్త నవ యువకుడు పాత్ర దగ్గర నుంచి ఒక మెగాస్టార్ స్థాయికి ఎదిగినటువంటి 40 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్ని అవార్డులు అందుకోవాలని 9 times దాదాపు ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్నారు ఆయన. 3 సార్లు నంది అవార్డు తీసుకున్నారు. ఇలాగే CNN వాళ్ళు చేసినటువంటి దీంట్లో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ హూ హ్యాస్ చేంజ్డ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేటువంటి దీంట్లో కూడా ఆయనకి గుర్తింపు రావటం, ఆ భారతీయ చలనచిత్ర ముఖ చిత్రాన్ని మార్చినటువంటి ప్రతిభావంతులు, ప్రజ్ఞావంతులు అనేటువంటి దాంట్లో కూడా ఆయనకి అవార్డ్స్ రావడం జరిగింది. ఇకపోతే ఈ గౌరవ డాక్టరేట్ 2006లో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం, అదే సంవత్సరం పద్మభూషణ్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ 2024లో పద్మ విభూషణ్ రావటం, ఇదే సంవత్సరం మళ్ళీ ANR నేషనల్ అవార్డు రావటం, ఇవన్నీ కూడాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కి ఒక అరుదైన రికార్డ్. అది ఆ రికార్డ్ అన్ని రకాల స్టెప్స్ వేసినటువంటి స్టెప్స్. అంటే ఇండియన్ సినిమా కొరియోగ్రఫీలో ఒక విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంతకుముందు డ్యాన్స్ మాస్టర్స్ కంపోజ్ చేసినటువంటి కంపోజిషన్లో నుంచి
ఒక 20%, 30%, 40% కూడా ఇవ్వలేనటువంటి స్టార్స్. ఇక వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ బాడీ మేనరిజమ్స్ని బట్టి వాళ్ళ మూమెంట్స్ చేసుకుంటూ వెళ్ళి చేసినటువంటివి తప్ప డ్యాన్స్ మాస్టర్లకే డ్యాన్స్ నేర్పినటువంటి ఒక కొరియోగ్రఫిక్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి, అందులో డౌట్ లేదు. అది ఆ డ్యాన్స్ మాస్టర్లకు ఒక సవాల్ విసిరారు ఆయన. ఈ అబ్బాయికి ఈ మనం చేసే రొటీన్ స్టెప్పులు, రొటీన్ మూమెంట్స్ చేస్తే లాభం లేదు, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ చిరంజీవి అని ఒక డ్యాన్స్ మాస్టర్లు కానీ, ఒక ఫైట్ మాస్టర్లు కానీ కొత్త పుంతలు తొక్కాల్సినటువంటి అవసరాన్ని కల్పించారు చిరంజీవి. సో ఈ విధంగా ఎనీ ఆస్పెక్ట్ చూసుకున్నా కూడాను. అలాగే ఇక వీళ్ళు ఇచ్చినటువంటిది కూడా ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్, ఇప్పుడు ఈ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి గౌరవం కూడా ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఈజ్ ఇంపాక్ట్ యాజ్ కల్చరల్ అండ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్. కల్చరల్ లీడర్షిప్. ఈయన నవేంద్ర మిశ్రా అయినా కూడా ఈజ్ ఏ పవర్ఫుల్ లాయర్, అక్కడ పొలిటీషియనే కాకుండా పవర్ఫుల్ అడ్వకేట్ అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ రైట్స్ మీద ఫైట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యకర్త. ఓకే ఓకే. సో ఆ గ్రౌండ్స్లో హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సినిమా, ఈ గ్రౌండ్స్లో ఆయనకి ఇప్పుడు ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇలాంటి అవార్డ్స్ చిరంజీవి గారికి కొత్త కాకపోవచ్చు, కానీ ఆయన అభిమానులకు మాత్రం కొత్త. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావం చేసుకుంటుంది, చిరంజీవి గారు ఏమో అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎలా ఉన్నాయి ఈ మూమెంట్స్? వెరీ వెరీ గ్రేట్ మూమెంట్ కదా. నిజంగా ఒకవైపు తమ్ముడు పెట్టినటువంటి పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి ఈ రోజున అదొక రాజకీయ ప్రస్థానం తమ్ముడు పెట్టినప్పటికీ అసలు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందే ఈయనతోటి కదా. ఈయన ద్వారానే రాజకీయ ప్రస్థానం రావటం, ఈయన రాకపోవటం, ఆయన కంటిన్యూ అవటం, అది ఈ రోజున ఒక అద్భుత విజయాన్ని సాధించి రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే ఒక ప్రభావితమైనటువంటి శక్తిగా ఎదగటం అనేటువంటిది జనసేన పార్టీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి వెళ్ళటం అనేటువంటిది అభినందించాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం అన్నదమ్ములు ముగ్గురు కూడాను మంత్రివర్గ సభ్యులు కావటం అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడాను 1 by 1 25 అనేది బాగా మంచి కలిసి వచ్చిన సంవత్సరాలు. 24 and 25 రెండు కూడాను మంచి గుడ్ మూమెంట్స్గా చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక సినిమాలు కూడాను సక్సెస్ అనేటువంటిది రేపు డిసెంబర్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పరబోయే సినిమాలు కూడాను. సో ద లెగసీ ఆఫ్ దట్ మెగా కాంపౌండ్ యూ కంటిన్యూ ఫర్ ఎవర్. అంటే కేవలం సినిమాల జయాపజయాల కారణంగా ప్రభావితమయ్యే స్థాయిని ఈరోజు దాటిపోయారు. ఈ రోజున ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక గ్రేట్ ఫిలిం పర్సనాలిటీగా వన్ ఆఫ్ ద ఇండియన్ సినిమా కదా, ఇంటర్నేషనల్ సినిమా స్థాయిలో కూడాను ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదగటం అనేటువంటిది, ఈ గౌరవాలు వరుసగా దక్కటం అనేటువంటిది. ఎప్పుడు బయలుదేరుతున్నారు చిరంజీవి గారు? ఎందుకంటే 2016-17 బయలుదేరి సకుటుంబ సమేతంగా వెళ్తారనుకుంటున్నాం. ఎందుకంటే వెరీ రేర్ ఇది కదా, దానికి సకుటుంబంగా వెళ్తారనుకుంటున్నాం. ఇక్కడ అభిమానుల కోలాహలం, వీలానందం, ఒకవైపు జనసేన, ఇవన్నీ కూడాను ఒక కలిసి వచ్చినటువంటి సందర్భం, ఆనంద క్షణాలు, ఆనందమయ క్షణాలు అభిమానులు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రియల్లీ ఏ డిజర్వింగ్ పర్సన్, ఏ డిజర్వింగ్ అవార్డు టు ఏ డిజర్వింగ్ పర్సన్ అనేటువంటిది మాత్రం వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో లెట్ us say ఆయన సేవా కార్యక్రమాలను కూడా ఇందులో పరిగణలోకి తీసుకున్నారు ఈ అవార్డు అనౌన్స్మెంట్ అన్నిటి కూడాను. ఎప్పుడైనా కూడాను ఒక వ్యక్తి, నేను మొదటి నుంచి ఓవరాల్ నేను ఒకటే చెప్తుంటా మొదటి నుంచి, చిరంజీవి గొప్ప నటుడు కావటంలో, గొప్ప డాన్సర్ కావటంలో, ఫైటర్ కావటంలో కాదు, అవన్నీ ప్రతి వృత్తి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒక జర్నలిస్ట్గా మీకుండే వృత్తి నైపుణ్యం మీకుంటుంది, నాకుండే వృత్తి నైపుణ్యం ఉంటుంది. ఒక చెప్పులు కుట్టేవాడికి తన వృత్తిలో ఒక నైపుణ్యం ఉంటుంది. ప్రొఫెషనల్ ఎక్సలెన్సీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యుమానిటేరియన్ అవుట్లుక్. మానవతా దృక్పథము, సర్వీస్ ఓరియంటేషను, హౌ బెస్ట్ ఐఎమ్ అప్లయింగ్ మైసెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ ద సొసైటీ అనేటువంటి యాంగిల్లో కూడాను పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి తప్ప కేవలం నటుడైనంత మాత్రాన పద్మవిభూషణం కాదు. దాంట్లో ఇచ్చేటప్పుడు కూడా ఆప్కా వ్యక్తిగత గుణం కేలియే అని ఇస్తారు. అవార్డులు ఒక రాసి ఉంటుంది, అది ఇచ్చేటువంటి పత్రంలో ఈ పద్మభూషణం, పద్మ పురస్కారాలు వీటన్నిటిలో కూడా ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు అన్నిటికీ కూడా ఈ డిజర్వ్స్. హ్యుమానిటేరియన్ అవుట్లుక్, బిహేవియర్, ఇది అన్ని రకాలుగా క్యారెక్టర్ అనేటువంటిది ప్లేస్ ఏ వైటల్ రోల్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించారు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు మరో పురస్కారాన్ని అందుకోవడానికి రెడీ అవుతున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ, అలానే సంస్కృతి అనేటువంటి సంస్థ అక్కడి నుంచి యూకేలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానానికి చిరంజీవి గారిని ఎంపిక చేసింది. 19వ తేదీన ఈ పురస్కారం ఉంటుంది. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మన పార్లమెంట్లో లోక్సభ ఎలాగో అక్కడ బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్ కూడా అలాగా ఆ సభ
ఆధ్వర్యంలో అక్కడ జరిగేటువంటి ప్రజెంటేషన్లో చిరంజీవి గారు ఈ అవార్డును అందుకోబోతున్నారు. అరుదైన సందర్భం కాబట్టి కుటుంబంతో సహా తరలి వెళ్లే అవకాశం ఉందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.